దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా పేరు రమేష్ అండి. మాది కైకలూరు నుంచి వచ్చాము. సిలువ పండుగ చాలా బాగా జరిగింది. అసలు చూడడానికి చాలా జనం మంది చాలా మంది వచ్చారు. నిజంగా చాలా బాగా జరిగింది. క్యాండిల్స్ జరిగించాను, అంజూరు పండు కూడా ఇచ్చారు, తిన్నాను. వచ్చే సంవత్సరం లోపు నేను కోరుకున్న జరుగుతుందని, దేవుడు ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటున్నాను. నా పేరు శృతి. మాది బంగాచెలుక గ్రామం. సిలువ పండుగలు చాలా మహిమకరంగా జరిగాయి. నేను 3 కోరికలు కోరుకున్నాను. దేవుడు వచ్చే సంవత్సరానికల్లా 3 కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను విశ్వసిస్తున్నాను. చాలా సంతోషంతో తిరిగి వెళ్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్. అందరూ బాగున్నారా అండి? ఈ కార్యక్రమమును సంతానం లేక బాధపడుతూ ఎవరైనా వీక్షిస్తూ ఉంటే మీ అందరికీ ప్రభువు పేరిట బాధపడొద్దు అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థించి అభిషేకించి యేసు ప్రభు నామం పేరిట అంజూరపు ఫలాన్ని ఇవ్వగా ఎంతోమంది గర్భవతులై బిడ్డలను కానీ సాక్ష్యం ఇచ్చారు. గనుక ఈ సమయంలో బిడ్డలను పొందుకొని సాక్ష్యం ఇచ్చిన వీరి సాక్ష్యములను విందామా? జువ్వలపాలెం నుంచి రావడం జరిగింది నాగమణి గారు. ప్రక్కనున్నటువంటి సహోదరి తన యొక్క కోడలు వివాహమై 8 ఏళ్ళైంది, పిల్లలు లేరు. ఆ పరిస్థితుల్లో వీరు పాలకొల్లులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని, అయ్యా నా కోడలు గర్భం పండాలి, మీ చేతుల మీదుగా ఆ యొక్క అంజూర పండు ఇవ్వండి అని చెప్పేసి ఈ సహోదరి దైవజనులకి తన యొక్క కష్టమంతా కూడా చెప్పుకుని తన కోడల విషయంలో దేవుడు కనికరించాలని చెప్పేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం జరిగింది. ఆ యొక్క అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 8 ఏళ్ళుగా బిడ్డలు లేనటువంటి ఆమె ఆ మరుసటి నెలలో కన్సీవ్ అయింది. ఇదిగో తన కడుపును పుట్టినటువంటి చక్కని పాపను తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకుంటూ ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడానికి మన మధ్యకి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. లక్ష్మి గారు విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారి దగ్గరికి వచ్చి కన్నీటితో వీళ్ళకున్న కష్టాన్ని అంతా కూడా చెప్పారు. ఏంటి వీళ్ళకున్న సమస్య అంటే పెళ్ళై 15 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరు. ఆ విషయమై ఎంతో వేదనతో వచ్చారు. దైవజనులు ఒకటే మాట అన్నారు, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండరా, నీ కడుపున చక్కని బిడ్డను దేవుడు ఇస్తాడని చెప్పేసి ఈమెకి ధైర్యం చెప్పారు. మేకులతో శిలువకు దిగుగొట్టబడినటువంటి పవిత్రమైనటువంటి ఆ చేతులు భార్యాభర్తల ఉదరం మీద ఉంచి వారి ఇరువురిని కూడా దైవజనులు దీవించి ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు వీరిలో ఉన్నటువంటి లోపాలను మరి తీసివేసి మరి అద్భుత రీతిగా ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి ఈమె కన్సీవ్ అయింది. నెలలు నింపబడి ఆరోగ్యవంతమైనటువంటి ఆశించిన విధంగా చక్కని కుమారుని తీసుకుని వచ్చి ఈ రోజున సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ
దైవజనుడు నోటి గుండా వచ్చిన ఆ మాటను దేవుడు రూఢీపరిచి వీరి నోటిని నవ్వుతో నింపాడు. ఒడిలో బిడ్డను దయచేసి ఈ రోజున సాక్షిగా ఉంచాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంకటలక్ష్మి గారు, వీళ్ళ యొక్క తెలిసిన వాళ్ళు ముస్లిం కుటుంబం. బేగం అనేటువంటి సహోదరి, ఈమె విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటుందని చెప్పేసి తెలిసిన తర్వాత, అమ్మ ఆ దైవజనుడి ద్వారా మరి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడని మాకు తెలిసింది. మా కోడలికైతే 10 ఏళ్ళుగా పిల్లలు లేరు, అఖిలు అలాగే ఆస్మా అనేటువంటి మా కొడుకు కోడల విషయంలో దేవుడు నువ్వు వెళుతున్న చోట మరి ఆ సేవకునికి చెప్పి వారేదో పండు ఇస్తారంట కదా, అది తీసుకొని వస్తావా అని చెప్పేసి అలాగున చెప్పినప్పుడు ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ విషయం అంతా చెప్పి, అయ్యా ఆ కుటుంబంలో 10 ఏళ్ళుగా పిల్లలు లేరు, వాళ్ళ కొరకు మరి పండు ఇవ్వండి, నేను తీసుకుని వెళ్ళి ఇస్తాను అని చెప్పేసి ఈమె చెప్పినప్పుడు ప్రార్థన చేసి దైవజనులు ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో ఆ యొక్క ఫలాన్ని ఆ బిడ్డలు భుజించారు. దేవాది దేవుని దయలో ఆ మరుసటి నెలలో ఆ సహోదరి కన్సీవ్ అవడం, చక్కగా నెలలు నింపబడడం, ఇప్పుడు చక్కని కుమార్తెను పొందుకొని కూడా 3 నెలలు అవుతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో. మీకు మరొక మాట చెప్పనా, ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ స్వస్థత లేదని చింతిస్తూ ఈ ప్రార్థనకు వచ్చిన తరువాత దైవజనులు క్రీస్తు రాయబారి గారు వారి దేహాలకు తైలము వ్రాసి ప్రార్థన చేయగా ఎంతోమంది స్వస్థతను పొందుకొని ప్రభువుని గణపరిచారు. ఈ సమయంలో అనారోగ్య సమస్యలతో ఈ సన్నిధికి వచ్చి స్వస్థతను పొందుకొని సాక్ష్యం ఇచ్చి దేవునిని గణపరిచిన వీరి సాక్ష్యములు విందామా? మాది పర్చూరు దగ్గర బోడవాడ. నా కొడుకు కరెంటు స్తంభం మీద నుంచి పడ్డాడు. కరెంటు బాగు చేస్తాడు మోష నా కొడుకు పేరు. కరెంటు స్తంభం మీద నుంచి పడి అసలు అయిపోయాడు అనుకున్నారు, కానీ ఆ బిడ్డకి నడుము పోయింది. క్రీస్తు రాయబారి గారి కాడకు వచ్చి అంజూరు పండు తీసుకెళ్ళి నా బిడ్డకి నేను భుజించి ద్రాక్షారసం నోట్లో ప్రార్థన చేసి వేయటం, ఆ నూనె రాయటం, ఆ కచ్చి పెట్టి తొడవటం, నా కరెంటు స్తంభం మీద నుంచి పడి నడుము లేని నా బిడ్డ లేచి నా బిడ్డ నడుస్తున్నాడమ్మా. నా బిడ్డను మాత్రం బ్రతికిచ్చాడమ్మా దేవుడు. నడుస్తున్నాడు కూడా నా బిడ్డ. దువ్వ నుంచి రావడం జరిగింది. ఈమె పేరు పల్లాలు గారు. పడిపోయినప్పుడు చేతికి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈమె యొక్క ఎడమ చెయ్యి ఇక పని చేయడం లేదు, పైకి ఎత్తలేకపోతూ ఉండేవారు. సంవత్సర కాలంగా తన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులు చెయ్యక తిరిగి యథావిధిగా రాదు అని చెప్పేసి చెప్పిన వాళ్ళే తప్ప చెప్పని వాళ్ళు లేరు. ఎందుకంటే 3 హాస్పిటళ్ళు వీళ్ళు చూపించుకున్నారు. ఎక్కడికి వెళ్ళా కూడా ఆ చెయ్యి మరలా యథావిధిగా వచ్చే పరిస్థితి అయితే కానరాకుండా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేస్తున్న ప్రార్థనల ద్వారాగా దేవుడు వారి జీవితాల్లో మేలులు జరిగిస్తున్నారన్న విషయం తెలుసుకుని దువ్వ నుండి తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. విశ్వాసం ఉంచి నమ్మికతో సంవత్సర కాలంగా వీరు వస్తూ ఉన్నారు. దైవజనులు తైలం పోసి అభిషేకించిన అదే చేతితో ఆ యొక్క హస్తాన్ని ముట్టి ప్రార్థన చేయడం జరిగింది. అయితే దేవాది దేవుని దయలో 7 నెలలు తిరిగి వచ్చేటప్పటికల్లా అద్భుత రీతిగా తీసుకున్న అంజూర ఫలం భుజించడం ద్వారా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు నా ఎడమ చెయ్యి యథావిధిగా వచ్చేసింది, నేను పైకెత్తగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను. ఏడాది పాటు నేను ఆ చేతితో ఏమీ చేయలేకపోయేదాన్ని, కనీసం ఒక ప్లేట్ కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి, గ్లాస్ నీళ్ళు కూడా ముంచుకోలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. అంత మాత్రమే కాకుండా నా మనవరాలికి వివాహం అయ్యింది. అయితే ఆమెకు గర్భఫలం దయచేయనైనా అని చెప్పేసి అంజూర పండు దైవజనుల చేతుల మీదుగా తీసుకుని వెళ్ళి ఇచ్చాను. ఆ బిడ్డ కూడా దేవుని దయలో ఆ మరుసటి నెలలో కన్సీవ్ అయింది. ఇప్పుడు 6వ నెల జరుగుతూ ఉంది అని చెప్పేసి సహోదరి పల్లాలు గారు సాక్ష్యం ఇచ్చి దేవుని స్తుతిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దామండి. ఈమె పేరు రాఘవ గారు. ఈమెకి 10 ఏళ్లుగా ఈ యొక్క ఎడమ కాలు మోకాల దగ్గర నుంచి ఇటు పైకి నరం వాపు వచ్చేస్తూ ఉండేదట. ఆ సమస్య బాధ 10 ఏళ్లుగా పడుతూ ఉన్నారు. అయితే ఈ సహోదరి తొలిసారిగా రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులను కలుసుకుని వారి చేత తైలముల చేత అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తిని ఈ స్థలం నుంచి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి ఎక్కడైతే నరం వాపు వస్తుంటుందో 10 ఏళ్లుగా ఆ యొక్క ప్లేస్లో అప్లై చేసుకున్నారట. 10వ నెలలో వచ్చారు. ఆ మరుసటి నెలలో
ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. అయితే దేవాది దేవుని దయలో పూర్తిగా స్వస్థత పొందారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా దేవుడు తీసివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి పేరు గ్రేస్ గారు ఈ యొక్క రాజమండ్రి ప్రాంత వాస్తవ్యులు. అయితే గడిచిన 2 నెలల కిందట తన బిడ్డకి యాక్సిడెంట్ జరిగింది. బలమైన దెబ్బ తలకు తాగడం జరిగింది. కోమాలకు వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితిలో 20 రోజులు కోమాలో ఉన్నాడు. ఐసీలో కూడా పెట్టడం జరిగిందంట. ఈ యొక్క రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ వచ్చి విశ్వాసం కలిగి దేవుని చేస్తున్న ఆ యొక్క మేలులు విని విశ్వాసం కలిగి ఒక ప్రార్థనా తైలము, ద్రాక్ష రసము, అదేవిధంగా ప్రార్థించిన అంజూర ఫలం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క ప్రార్థనా తైలం రాసి ఉన్నారు, ద్రాక్ష రసం త్రాగించి ఉన్నారు, అంజూర ఫలం కూడా బలవంతంగా తినిపించారంట. మన యొక్క స్పృహలో లేడండి. అటువంటి దారుణ పరిస్థితిలో నా బిడ్డ ఉన్నాడు. నా బిడ్డను కనుక స్వస్థత కనుక కలగజేస్తే సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పి ప్రార్థన పూర్వకంగా తీసుకెళ్లిన పదార్థాలు యావత్తు తన బిడ్డకి అప్లై చేయగా అప్పటి నుంచి కోమలు ఉండి ఏ మైండ్ పనిచేయనా నా కుమారుడు ఇప్పుడు సమస్తం గుర్తెరిగి లేచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చి ఉన్నాడండి. ఈ ప్రార్థనలో పాల్గొనగా దేవుడు చేసిన మేలు బట్టి నేను సాక్షిగా ఉన్నానని చెప్పి సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా కుమారునికి చిన్నప్పుడు పుట్టిన వెంటనే 2 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు. అప్పటి నుంచి ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాము. అంతరాలు వేస్తారని వాళ్ళ చుట్టూ తిరిగాము. కానీ ఎక్కడ తిరిగినాను నెలలో 2 సార్లు అనేది హెల్త్ అనేది బాగాలేకుండా వచ్చింది. చివరిగా మా అత్తగారు వీడికి తీసుకొని వచ్చారు 8 మంత్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేదు. ఒక్కసారి కూడా తనకి ఆ స్ట్రక్ అవ్వడము, ఫిట్స్ లాగా రావడం మాత్రం లేదు. పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో, ఎంతమందికి స్వస్థతను దయచేశారో, ఎంతమంది జీవితాలలో కార్యములు జరిగించారో. మీరు కూడా ఇటువంటి కార్యములు, ఇటువంటి మేలులు మీ జీవితంలో పొందుకోవాలని ఆశపడినట్లయితే ఈ సమయంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ రోజున ఏ పట్టణమునకు వస్తూ ఉన్నారో తెలియజేసే ఈ ప్రకటనలు విందామా? పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆదోని. ఇప్పటి వరకు మన యేసయ్య చేసినటువంటి మేలులను విన్నాము కదా. దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ రోజున ఏ పట్టణమునకు వస్తూ ఉన్నారో తెలియజేసే వివరాలను కూడా మనం చూసాం కదా. మరి ఈ సమయంలో ఒక చక్కని పాటను చూస్తూ విందాం. అద్భుతాలు చేసే మా దేవుడా, ఆరాధనకు యోగ్యుడా, అద్భుతాలు చేసే మా దేవుడా. నీ కొరకే మేమంతా వచ్చి నిలచి ఉన్నాము, నీ కొరకే మేమంతా వచ్చి ఉన్నాము. మమ్మును దీవించుమయ్య యేసయ్యా, మాపై దయ చూపుమయ్య మెస్సయ్యా. మమ్మును దీవించుమయ్య యేసయ్యా, మాపై దయ చూపుమయ్యా మెస్సయ్యా.
రోగాలు రుగ్మతలు అప్పులు అవమానాలు, రోగాలు రుగ్మతలు అప్పులు అవమానాలు మా పైన ఏలుబడి చేయగా, విడిపించేవారు లేక తప్పించేవారు రాక, విడిపించేవారు లేక తప్పించేవారు రాక నీ దరికి చేరాము యేసయ్యా. మమ్మును కరుణించుమయ్య మెస్సయ్యా, నీ దరికి చేరాము యేసయ్యా. మమ్మును కరుణించుమయ్యా మెస్సయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అద్భుతాలు చేసే మా దేవుడా. ఆరాధనకు యోగ్యుడా, అద్భుతాలు చేసే మా దేవుడా. కష్టాలు కన్నీళ్ళు, శోధనలు వేదనలు, కష్టాలు కన్నీళ్ళు శోధనలు వేదనలు మా చుట్టూ అలుముకొని ఉండగా, దేవా మా మొరవిని మాపై నీ దయగుని, దేవా మా మొరవిని మాపై నీ దయగుని, కన్నీటిని తుడువుమయ్య యేసయ్యా. దుఃఖము తొలగించుమయ్య మెస్సయ్యా, మా కన్నీరు తుడువయ్యా యేసయ్యా. దుఃఖము తొలగించుమయ్యా మెస్సయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అద్భుతాలు చేసే మా దేవుడా. ఆరాధనకు యోగ్యుడా, అద్భుతాలు చేసే మా దేవుడా. అంధకార శక్తులు అపవాది తంత్రాలు, అంధకార శక్తులు అపవాది తంత్రాలు మా పైన దాడి చేయుచుండగా, ప్రభువా నీ ఆత్మచే మమ్మును కాపాడుచు, ప్రభువా నీ ఆత్మచే మమ్మును కాపాడుచు, మాకు విడుదలివ్వుమయ్య యేసయ్యా. ముక్తిని కలిగించుమయ్య మెస్సయ్యా, మాకు విడుదలివ్వుమయ్యా యేసయ్యా. ముక్తిని కలిగించుమయ్యా మెస్సయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అద్భుతాలు చేసే మా దేవుడా. ఆరాధనకు యోగ్యుడా, అద్భుతాలు చేసే మా దేవుడా. నీ కొరకే మేమంతా వచ్చి నిలచి ఉన్నాము, నీ కొరకే మేమంతా వచ్చి ఉన్నాము. మమ్మును దీవించుమయ్య యేసయ్యా, మాపై దయ చూపుమయ్య మెస్సయ్యా. మమ్మును దీవించుమయ్య యేసయ్యా, మాపై దయ చూపుమయ్య మెస్సయ్యా. మమ్మును దీవించుమయ్య యేసయ్యా, మాపై దయ చూపుమయ్య మెస్సయ్యా. మమ్మును దీవించుమయ్య యేసయ్యా, మాపై దయ చూపుమయ్య మెస్సయ్యా.
ఈ కార్యక్రమమును ఇప్పటి వరకు ఎంతో ఆసక్తితో వీక్షించిన మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. ముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలలో పాల్గొంటున్న వారికి, సిలువ మిషన్ స్వస్థతశాలలకు వస్తున్న వారికి మరి ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీవు చేసినటువంటి మేలులను విని, దేవా నీవు జరిగిస్తున్నటువంటి కార్యములను బట్టి విశ్వాసములో ప్రభా బలమును పొందుకొని నీవు మా జీవితంలో కూడా మేలులు జరిగిస్తావని చెప్పి నీ మీద ఆధారపడుటకు మాకు చూపినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, ఈ కార్యక్రమమును చూస్తున్న వారిలో ఎవరికైనా శోధనలు, వేదనలు ఉంటే వాటి నుంచి విడుదలను అనుగ్రహించి నీ కృపలో ప్రతి వారిని భద్రపరచమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు రండి, అభిషేకం పొంది ఆశీర్వదించబడండి. 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేకం ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల రోడ్, నడికుడి. ఒక 5,000 స్పాన్సర్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.